ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వామి పదండి. మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఉన్నదున్నట్టు చెప్పండి. ఈరోజు ఆశ్రమం అనాథలా మారిపోయిందంటే అందుకు ఒక రకంగా నిహారిక కూడా కారణమే. కాబట్టి అలాంటి దాన్ని నేను క్షమించను. ఆ రోజు నేను తీసుకొచ్చిన కవరు మారినప్పుడే నేను అనుమానించాల్సింది. అప్పుడింత దూరం వచ్చుండేది కాదు. నిహారికది దొంగ జాతకం అని ఈరోజు అందరికీ తెలిసిపోవాలి. ఆ అమ్మాయినా మీ చిన్న కోడలు? అవును పంతులు గారు. నువ్వు రావాలని మీ అక్క పట్టుపట్టిందమ్మా. అందుకే ఈ సమయంలో మేమే తగ్గాల్సి వచ్చింది. చిన్న కోడలతో పని లేదని అనుకున్నారు. వీళ్ళకి నీ అవసరం పడేలా చేశాను. ఏడో ముత్తైదువుగా వాయును నువ్వు అందుకుంటే కార్యక్రమం సంపూర్ణమవుతుంది. ఇలా రామ్మా. అక్కా చెల్లెళ్ళు అనుకున్నది సాధించారు కదా, ఇంకేంటి ఆలోచిస్తున్నావు? రా. మీ అక్కలాగే నువ్వు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇంకేమైనా స్కెచ్ వేసావా ఏంటి? ఏదో ఉన్నట్టుంది, అందుకే ఆలోచనలో పడిపోయింది. రామ్మా. నేను వాయినం అందుకునే ముందు మీ అందరికీ ఓ నిజం తెలిసేటట్టు చేయాలి. నిజమా? ఏంటది? బయటికి చూస్తున్నావేంటి? బయట ఏం దాచిపెట్టావు? రండి స్వామి. అందరికీ నమస్కారం. ఈ సమయంలో స్వామీజీ గారి శిష్యుల్ని తీసుకొచ్చావేంటమ్మా? నిహారిక దొంగ జాతకంతో మన ఇంట్లోకి అడుగు పెట్టిందని మేం చెప్తే మీరు నమ్మలేదు. ఆ విషయం బయట పెడదామని పిలుచుకుని వచ్చాను. అయిపోయింది. ఈ రోజుతో మా సీన్ కాలిపోయింది. అతయ్య, నిహారికది మీ జాతకం కాదు అని గురువుగారు శిష్యుడితో ఉత్తరం పంపించారు. ఆ ఉత్తరం మారిపోయింది. దాని సారాంశం ఏంటంటే నిహారికను ఇంటి కొడలు చేసుకోవద్దు అని. మనం ఆశ్రమం దగ్గరికి వెళ్లేసరికి గురువుగారు చనిపోయి ఉండడంతో ఆ రోజు మనకి నిజం తెలియలేదు. ఆ నిజం ఈరోజు శిష్యుడు చెప్తారు. అందరూ వినండి. మేం చెప్పింది అబద్ధం అన్నారు. ఇంటి నుంచి బయటికి గెంటేశారు. శిష్యుడైతే అబద్ధం చెప్పడు కదా.
నువ్వు మారడానికి నీకు చాలా అవకాశాలు ఇచ్చాను, అయినా నువ్వు మారలేదు. ఇంక నీ పాపం పండినట్టే. బయటికి పోవడానికి సిద్ధంగా ఉండు. ఏంటమ్మా ఇదంతా? నిహారిక మీద మళ్ళీ ఎందుకు నిందలు వేస్తున్నావు? ఎదురుగా నిజం చెప్పబోయే మనిషి ఉన్నారు కదా, ఇంకా నింద వేయడం అని అంటారేంటి? స్వామి, మీరు చెప్పండి. చెప్తానమ్మా. ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు చెప్తాను. కులకర్ణి గురువుగారు ఏం చెప్పారంటే, నిహారికది మీది ఒకేలాంటి జాతకం అని చెప్పారు. నిహారిక గారు మీ ఇంటి కోడలు కావటం చాలా అదృష్టం అని చెప్పారు. రాశి, నక్షత్రం, వారం, మాసం అన్నీ సరిగ్గా సరిపోయాయని చెప్పారు. ఆ విషయమే లెటర్లో రాసి పంపించారు. అదే తీసుకొచ్చి మీకు ఇచ్చాను. ఈ విషయం గురువుగారు తన నోటితో చెప్పాలని ప్రయత్నం చేశారు, కుదరలేదు. ఇదేనమ్మా జరిగింది. అబద్ధం, అంత అబద్ధం. ఇదే నిజం. మీరు అబద్ధం చెప్తున్నారు. ఇందాక మీరు నాతో ఏం చెప్పారు, ఇక్కడేం చెప్తున్నారు? ఇంతలోనే ఎందుకు మారిపోయారు? అక్కడ చెప్పిందే ఇక్కడ చెప్పాను. నేను మారిపోవడం ఏంటి? లేదు, మీలాంటి వారు కూడా అబద్ధాలు ఆడతారా? ఎందుకు ఆయన్ని దబాయిస్తున్నా? నువ్వు తీసుకొచ్చిన మనిషే కదా, మేమేమైనా తీసుకొచ్చామా? నీ అరుపులతో స్వామిని భయపెడితే ఆయన అబద్ధం చెప్తారనుకున్నావా? ఏంటమ్మా ఇదంతా? ఎందుకు ఇలాంటి చెడు ప్రయత్నాలు? లేదు మావయ్య, ఆయన మాట మారుస్తున్నారు. అయ్యా, మీతో మరొక విషయం కూడా చెప్పాలి. నిహారికది దొంగ జాతకం అని చెప్పండి అని అవని గారు నాతో చెప్పారు. అలా చెప్పకూడదని అన్నాను. డబ్బాసు చూపించారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.